హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథని ప్రేమ సాక్షిగా 31వ భాగాన్ని వినేద్దాం. ఒంటిపై షర్ట్ లేదు. అలసిపోయిన ఆనవాలుగా చెమట బాడీ అంతా పట్టేసింది. నుదురు మీద నుండి చెమట చుక్క కిందికి జారుతుంటే దాన్ని తుడుస్తూ ఆమె చేయి పట్టుకున్న అతన్ని తాకనివ్వకుండా దూరం జరిగింది. అతను ఆ చేయి వెనక్కి తీసుకొని, నువ్వింత సెన్సిటివ్ అనుకోలేదు, పైకి ధైర్యంగానే ఉన్నావు కదా అన్నాడు నవ్వుతూ. మీనా చనిపోవడం చూసిన చిన్మయ్ కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే ఆమెని చూసి ట్రీట్మెంట్ ఇప్పించారు. అప్పుడే చెప్పారు డాక్టర్, దేనికో బాగా భయపడిందని. ఆదిత్యని నిలదీసినా లాభం లేదనుకుని తానే ఏదో ఒకటి చెయ్యాలి, అక్కడి నుండి బయటపడాలని ఆలోచనలో ఉంది తను. ఆమె ఆలోచనలో కూడా చేరిన ఆదిత్య బెడ్ పక్కకు వెళ్ళి, నువ్వెంత ఆలోచించినా లాభం లేదు బంగారం, ఇక్కడి నుండి తప్పించుకోలేవు అంటూ చిన్మయ్ బుగ్గ పట్టుకొని, నేను నీతో మాత్రమే మంచిగా ఉండాలనుకున్నాను, అలాగే ఉండనివ్వు నన్ను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత 2 గంటలకు ఒకసారి ఆమె కోసం వస్తున్న ఫుడ్ని తీసుకోకుండా డోర్స్ వేసుకొని బెడ్ మీద అలానే కూర్చుంది. చిన్మయ్ తినడం లేదని చెప్పిన వారితో ఆకలి రుచి తెలిస్తే తనే దిగి వస్తుంది అని బెంగళూరుకి వెళ్ళాడు 2 రోజులు. చనిపోయిన తండ్రి నుండి ఆస్తి అంతా వారసత్వంగా తనకి చేరింది. మరి నేను చనిపోతే, నేను నా బాబుని చంపినట్టు నన్ను కూడా చంపేస్తే, అతనికి మాత్రమే సొంతమైన వికృత ఆలోచన రాగానే వీలునామా రాయించాడు. తను బ్రతికినంత వరకు ఆస్తి అనుభవించే హక్కు అందరికీ ఉంది. తను చనిపోయాక ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఎవరికీ చెందకూడదని రాసుకున్నాడు. అయితే అతను ఆస్తి ఎవరికి చెందాలో చెప్పకపోవడం వల్ల 18 సంవత్సరాలు దాటిన తర్వాతే ఆస్తి మీద హక్కు అతని వారసులు పొందగలరు. ఆ రోజే తనకి వారసుడు కావాలని ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు తులసి వైదేహిలతో. అతని దృష్టిలో అలా అంటున్నప్పుడు చిన్మయి మాత్రమే మెదిలింది. అందుకు ఒప్పుకోలేదు తులసి. నువ్వే చేసుకున్న స్వయంకృత అపరాధం అది, అనుభవించు అని గట్టిగానే చెప్పింది. నీ వంశానికి వారసుడు వద్దంటున్నావా? ఏం తల్లివి నువ్వు? ఊహించని సమాధానానికి ఆశ్చర్యపోయాడు. అత్తగా కూడా చెప్తున్నా, ఒకసారి వైదేహిని నీకు భార్యని చేసి తన కన్నీలకి కారణమయ్యాను. వారసుడి మీద ఆశతో మరో అమ్మాయితో పెళ్లి చేసి ఆ అమ్మాయి గొంతు కోయలేను అని ఖచ్చితంగా చెప్పింది. నేను చేసుకుంటాను అని చెప్పాను కానీ నీ పర్మిషన్ అడగలేదు. నీకు నచ్చకపోవడం వల్ల నాకు వచ్చిన నష్టమేమీ లేదు అంటూ వైదేహి మాట్లాడబోతున్నా వినకుండా, నాకు వారసుని ఇవ్వబోయే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను, లాయర్ డైవర్స్ పేపర్స్ పంపిస్తాడు, సంతకం చేసి పెట్టేబేడ సర్దుకొని నీ ఇంటికి వెళ్ళిపో అని మరో మాటకి ఎవరికీ ఆస్కారం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు హైదరాబాద్కి. ఆతృతగా చిన్మయి ఉన్న గదిలోకి వెళ్ళిన అతనికి 2 రోజులుగా తలుపు తీయలేదు, పచ్చి నీళ్లు కూడా తాగడం లేదని మనీష్ చెప్పింది వింటూ డోర్ బాదుతున్నాడు. లోన చిన్మయి తలుపు తీయడం లేదు, కిటికీ కూడా మూసేసి ఉంది. ఇంకా ఒక్క పెట్టిన డోర్ విరగ్గొట్టి అచేతన వాస్తవంలో నేల మీద పడి ఉన్న చిన్మయిని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డీహైడ్రేట్ అవ్వడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందంటూ డాక్టర్స్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు. మొండిగా ఉన్న చిన్మయి ఎలా తన దారిలోకి తెచ్చుకోవాలో తెలియడం లేదు ఆదిత్యకి. భయపెట్టినా బాధ పెట్టినా తనకి లొంగదు, ముట్టుకుంటే ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఎలా తనని సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్న ఆదిత్య పెదవులు ఒక్కసారిగా వంకరగా మారాయి. బెడ్ మీద ఉన్న చిన్మయిని చూస్తూ మనీష్కి ఏదో చెప్పాడు. ఆ రోజు సాయంత్రం స్రోలోకి వచ్చిన చిన్మయికి ఎదురుగా ఉన్నాడు ఆదిత్య. చూడకూడదని చూస్తున్నట్టు భావించి తల తిప్పేసుకున్న ఆమె పక్కన కూర్చుని దగ్గరికి లాక్కున్న అతన్ని నెట్టేస్తున్న సహకరించని శరీరాన్ని చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయింది. భుజాల్ని తాకి అతని చేతులు ఆమె ప్రతి పార్ట్ని తరమడానికి తహతహలాడుతుంటే లీవ్ ఆదిత్య అని అరుస్తున్న ఆమె మాటలు పట్టించుకోకుండా ఒక చేత్తో ఆమె డ్రెస్లో చేతులు పెట్టి ఇంకో చేయి పట్టుకుని బుగ్గ మీద రాస్తూ పక్కకి చూపించాడు కిటికీ వైపు. మనీష్ చేతుల్లో మరో అమ్మాయి కాదు చిన్న పాప, మీనా కన్నా చిన్నదిలాగా ఉంది. ఆదిత్యలానే పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమెకి ఏదో ఇచ్చాడు. ఆశ్చర్యంతో పెద్దవైన పాప కళ్ళు మణి చేతులతో పాపని తడుముతూ ఏదో చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని చిన్మయి వైపు చూస్తున్నాడు. ఏడుస్తున్న చిన్మయి బుగ్గల మీద గీతలు గీస్తూ, ఎలా ఉంది ఈ బీచ్తో ఫీస్ట్ అన్నాడు. చచ్చిపోతుందిరా, అంత చిన్నపిల్లలతో నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావు. మృగంతో పోల్చి వాటి విలువను తక్కువ చేయలేను. వదిలే ఆదిత్య, ఇప్పటికైనా అతన్ని బ్రతిమలాడుతుంది తను. వదిలేయాలంటే నాకేం కావాలో నీకు తెలుసు, ఇచ్చే నిన్ను నాకు, ఆర్దిగా ఆమెను తడుముతూ చెప్పాడు. వినని చిన్మయి తడుముతున్న చేతులు విసిరికొట్టి, అదెప్పటికీ జరగదు అంది దూరంగా వెళ్ళి నిట్టూర్చి. జరుగుతుంది, నువ్వు ఒప్పుకునే వరకు ఆ పిల్ల ఇక్కడి నుండి అందరితో పడుకోవాల్సి వస్తుంది. అసలే చిన్న పిల్ల, తట్టుకోగలదో లేదో ఆలోచించుకో అంటూ బిగుసుకుపోయిన చిన్మయి అందాలను మరోసారి తనివి తీరా నలిపేసి బయటికి వచ్చాడు. మనీష్తో ఏం చెప్పాడో తెలీదు. పాపని లోనికి తీసుకెళ్లి డోర్ వేసుకున్నాడు అతను.
అదే సోఫాలో చిన్మయ్యకి ఎదురుగా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని కన్నింగా నవ్వుతున్నాడు. జరగబోయేది అర్థమవుతున్నా తను గట్టిగా చెవులు మూసుకునేలోగానే అమ్మా అన్న అరుపు ఉలిక్కి పడింది ఒక్కసారిగా. అరుపులు అంతకంతకు పెద్దవవుతుంటే పరుగున బయటికి వెళ్ళి డోర్ కొడుతుంది, చేతులు నొప్పి పుట్టేలా. అవి తెరుచుకో వికృతంగా వినిపించింది అతని గొంతు. వెంటనే ఆదిత్య కాళ్ళ మీద పడి పాపని వదిలేయమని వేడుకుంది. కరిగితే అతను ఆదిత్య అవ్వడు కదా. ఆమె చుముఖం పట్టుకుని పైకి లేపి, నా బిడ్డకి తల్లిగా నిన్ను ఫిక్స్ అయ్యాను, తొందరగా ఒప్పుకో, హాయిగా గడుపుతూ పిల్లల్ని ఇవ్వు నాకు అంటూ నీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నా. నేను చెప్పినట్టుగా చేసి నాకు పిల్లని ఇస్తే పెళ్లి చేసుకుంటా నిన్ను అన్నాడు దయ చూపిస్తూ. పట్టుకున్న ఆదిత్య కాలర్ ఆ పిల్ల అరుపులకి విడిచి, సరే నేను కావాలి నీకు, నేను సిద్ధమే, ఆ పాపని వదలమని చెప్పు అని డోర్ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఆదిత్య పెదవులు సాగాయి. డోర్ కొట్టి పని అయిపోయింది వచ్చేయి అని ఒక్క మాట చెప్పి మెయిడ్స్తో ఫుడ్ తెమ్మన్నాడు. కడుపు నిండా తిని అందంగా రెడీ అవ్వు, శోభనం రోజు పెళ్లి కూతురులా అంటూ చిన్మయ్ పెదవులు బలవంతంగా ముద్దాడి కాదు అన్నది కాళ్ళ దగ్గరికి వస్తే ఎంత టెంప్టింగ్గా ఉంటుందా అని చిన్మయ్తో చెప్తూ వెళ్ళిపోయాడు. మనీష్ కూడా వెళ్ళిపోగానే పరుగున గదిలోకి వెళ్ళింది. నగ్నంగా బెడ్ మీద పడుకొని వెక్కిళ్ళు పెడుతుంది తను. పాపని చేరిన చిన్మయ్ కళ్ళల్లో నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి. వేటగాడికి చిక్కిన కుందేళ్లా బిక్కుబిక్కుమంటున్న తనకి ఆసరా ఇస్తూ ఆమెని ఒడిలోకి తీసుకుంది. చిన్మయ్ గుండెల్లో ఒదిగిపోతూ నొప్పి అని ఏడుస్తున్న తనకి ఏం జరిగింది, ఎలా చెప్పాలో అర్థం అవ్వలేదు. ఇంకాస్త గట్టిగా పొదువుకోవాలని అమ్మా అంది. వదిలి తన శరీరాన్ని చూడగానే అంతటా సిగరెట్తో కాల్చిన గుర్తులు, వీపి మీద ఉన్న బెల్ట్ గుర్తు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న చిన్మయ్ మొదటిసారి కనిపించింది. ఆదిత్య ఎంతకైనా తెగించగలడని అర్థం చేసుకున్న తను మారు మాట్లాడకుండా తెచ్చిన ఫుడ్ తిని రూమ్లో కూర్చుంది. అక్క వెళ్ళిపోదాం, వాళ్ళు మళ్ళీ వస్తారు, అమ్మా నాన్న గుర్తొస్తున్నారు అంటున్న వెన్నెలని పట్టుకొని నీకేం కానివ్వను వెన్నెల, నన్ను నమ్ము అంటూ ఒడిలో తలపెట్టుకున్న తనని జోకొడుతుంటే ఆదమరిచి నిద్రపోయింది. ఇక్కడ తనకి అందరూ గుర్తొస్తున్నారు. అభి, అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, ఎవరికైనా గుర్తొస్తానా నేను? 2 రోజుల నుండి మాట్లాడలేదు కదా. అమ్మ నాన్న నేను చేసుకుంటారేమో, ఏమైనా చేసుకుంటారో, ఏమైందో తెలుసుకోవడానికి అనుకుంటూ అలా అనుకున్నందుకు గట్టిగా తనలోని తాను నవ్వుకొని ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది. ఆ రోజు రాత్రి హడావిడిగా ఉంది. అక్కడంతా ఎవరూ లేనట్టుగా ఉన్నారు. మనీష్, ఆదిత్య మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆమెకి ఎడతెరిపి లేని జోరువానలో అస్పష్టంగా గట్టిగా వినిపిస్తున్న గాలికి ఎగిరిపడే కురులను ముడివేసి కిటికీ నుండి నీరను చేరుతున్న నీటిని చూస్తూ నిల్చుంది తను. పక్కనే ఆదమర్చి పడుకున్న వెన్నెల. ఈ కొన్ని రోజుల్లో ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చింది తన జీవితం. అభితో కలిసి కెనడా వెళ్ళి చదువుకోవాల్సిన తను ఒకరి మూర్ఖత్వం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఉండిపోయింది. ఆ రోజు అభికి దూరం అవ్వకపోతే ఆదిత్య వెంటపడిన రోజే అతనికి చెప్పేది. అసలు వదిలేవేడా తనని? కంటికి రెప్పలా కాచుకునేవాడు. అతని నీడ కూడా తాకకుండా అప్రయత్నంగానే ఆమె పెదవులు అభి పేరుని తలుచుకున్నాయి. కానీ ఆదిత్య లోనికి వచ్చాడు. భారమైన ఊపిరి కూడా తీసుకోవాలా వద్దా అన్నట్టుగా కష్టంగా తీసుకున్న తను బెడ్ మీద కూర్చుని షెల్ వి స్టార్ట్ అన్నాడు బటన్స్ తీసేస్తూ. అప్పటికే ఒక నిర్ణయానికి రావడం వల్ల వెన్నెలను ఎత్తుకుని పడుకోబెట్టి వస్తాను అంది. అడ్డు చెప్పలేదు అతను. బయట మనీష్ ఉన్నాడు కదా. అతన్ని చూస్తూ మరో గదిలోకి వెళ్ళి వెన్నెలను పడుకోబెట్టి విండో ఓపెన్ చేసి మెస్ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంచింది. బయటకు వచ్చి డోర్ లాక్ వేసిన మనీష్ చూడకుండా మళ్ళీ గదిలోకి వెళ్ళిన తనకి అప్పటికే షర్టు విప్పేసి ఆమె కోసం చూస్తున్న ఆదిత్య కనిపించగానే ముందుకు వెళ్ళింది. అమాంతంగా ఆమెని అతని ఉక్కు కౌగిల్లో బంధించిన ఆదిత్యకి అడ్డు చెప్పకుండా సహకరిస్తుందను. మొదట ఆశ్చర్యపోయిన పూర్తిగా ఆమె మత్తులో మోహవేశితుడై చిన్మయిని ఆపాదమస్తకం తడిమేస్తున్న అతని ఊపిరి ఆమెని తాకుతున్నప్పుడల్లా చనిపోయి మళ్ళీ పుడుతుందను. అతను మాత్రం అందకుండా ఊరించి ఉడికించిన మొండి పిచ్చుకని ఊపిరి సలపకుండా అతని వేళ్లతో నలిపేస్తూ ఆమె వేసుకున్న డ్రెస్ తప్పించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె నడుముని సుతారంగా నిమురుతున్న చేతివేలు ఒక్కసారిగా బిగుసుకున్నాయి. ఎర్రగా అయిన కళ్ళతో కష్టంగా ఆమెనే చూస్తున్న ఆదిత్యని ఒక్క తోపు తోసి పరిగెత్తింది వెన్నెలను దాచిన రూంలోకి. మనీష్ రూఫ్ అదిరిపోయేలా గద్దించాడు. బయట ఉన్న అతను తలుపు తీసుకుని వచ్చేలోగా వెన్నెలను ఉంచిన గదిలోకి వెళ్ళింది తను. ఆదిత్యని అలా చూసిన అతను కంగారుగా దగ్గరికి వస్తుంటే అది తప్పించుకోకూడదు, క్విక్ అంటూ అరిచాడు. ఆదిత్యని వదిలి ఇల్లంతా వెతుకుతున్నాడు చిన్మయ్ కోసం. మెయిన్ డోర్ అతను లాక్ వేసి వచ్చానన్న ధీమాతో కత్తి ఎడమవైపు పొట్టలో గుచ్చుకోవడంతో ర్యాక్లో ఉన్న గన్ తీసుకుని కష్టంగా బయటికి వచ్చిన ఆదిత్యకి బయటకు వెన్నెలను ఎత్తుకొని పరిగెడుతున్న ఆమెను చూసి బయటకు నడుస్తున్న ఆదిత్య ఇంకా దూరం నడవలేక రాయిపై కూర్చుని మనీష్ కోసం అరిచాడు. అప్పటికే బయటికి వచ్చాడతను.
తన వేగాన్ని అందుకోలేకపోతున్న వెన్నెలను అనుసరిస్తూ తొందరగా అమ్మా అంటూ పరిగెడుతుంది. కానీ పాపతో పరిగెత్తడం కష్టమైన చిన్మయిని అందుకోవడం మనీష్కి కష్టం అవ్వలేదు. పరుగున వెళ్ళి పాపని అందుకున్నాడు. ముందుకు పరిగెత్తుతున్న చిన్మయి కాళ్ళు ఆగిపోయాయి. అందుకున్న పాప జుట్టు పట్టుకుని చిన్మయిని చూస్తున్నాడు అతను. దొరుకుతుంది మళ్ళీ అనుకోలేదు చిన్మయి. వర్షంలో పూర్తిగా తడిసిపోయారు అందరూ. తను పారిపోతే వెన్నెలని చంపేస్తారా? అది నిజం. ఇంకా తప్పని పరిస్థితిలో జుట్టు పట్టుకుని ఏడ్చికెళ్ళిన మనీష్ వెనకాలే వెళ్ళి ఆదిత్య ముందు నిల్చుంది. ఈడ్చి కొట్టాడు ఆమెని ఆవేశంగా. అతని ముందు పడిన చిన్మయి చేయి మీద బూటుకాలు వేసి చూస్తూ, ఎందుకు వెనక్కి వచ్చావు? దేనికోసమేగా? తప్పించుకోవాలనుకున్న నీకు ప్రతిఫలం చూడాలి అంటూ డాక్టర్కి ఫోన్ చేసిన మనీష్ని పిలిచి, ఇది ఈ రాత్రంతా అరుపులు ఆపకూడదు, ఏం చేసినా చివరికి చచ్చినా అంటూ ఆర్డర్ వేశాడు. బిక్క చచ్చిపోయింది చిన్మయి. వద్దు, అలా చేయొద్దు, నాదే తప్పు, ఇంకా వెళ్ళను అంటున్నా వినకుండా వెన్నెలను లాక్కెళ్తున్నాడు మనీష్. ఆవేశం, బాధ తన చేయి మీద ఉన్న ఆదిత్య కాలిని విసురుగా లాగిపడేసి పక్కనే ఉన్న రాయి తీసుకుని మనీష్ మీదకి విసిరేసింది. అది అతని వెన్నెముకకి తాకడంతో అక్కడే కూలబడ్డాడు అతను. వెన్నెల చేయి విడిచి నేలపై పడ్డాడు. కింద పడిన ఆదిత్య చేతిలో నుండి దూరంగా పడిన గన్ తీసుకుని మనీష్ని షూట్ చేసింది 2 సార్లు. చిన్మయి అలా చేయగలదని ఊహించని ఆదిత్యకి మొదటిసారి భయం అంటే ఏంటో పరిచయం చేసిన తను నేరుగా ఆదిత్యకి రివాల్వర్ గురిపెట్టింది ఎర్రబడిన కళ్ళతో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.